యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. వారి గాయములన్నీయు కాటుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. ఏ జనముకి లాగునా
చేసి ఉండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. ఆదికాండము 8వ అధ్యాయము. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి అందరం కలిపి చదువుకుందాం. ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని దయచేసి అందరం కలిపి చదువుకుంటాం. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చాను. ప్రభు సాయం కొరకు ఇచ్చిన ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల మా గొప్ప దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభు మరి మా ఆయుష్ను పొడిగించి మాకు ఇచ్చిన మరి యొక్క బైబిల్ స్టడీని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రభు మరి 5వ వారంగా మీ పాసనలో కూడి రావడానికి దయ చూపించారు, వందనాలు. మరి గడిచిన వారాల్లో ప్రభు మీరు మాకు ఇచ్చినటువంటి కొన్ని తలంపులను బట్టి వందనాలు. తిరిగి సెకండ్ డిస్పెన్సేషన్ని ప్రభావ మేము ధ్యానించడానికి దినం మాకు ఇచ్చిన సమయానికి వందనాలు. ఇప్పటికే మీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన ప్రియులను బట్టి వందనాలు. ప్రభావ వారి మధ్యలో నిలబడటానికి ఏమాత్రం యోగ్యత లేని నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. మీ సిలువ చాటును మరుగుపరిచి మాకు అవసరమైనటువంటి మాటలు ప్రభావ మీ యొక్క లేఖనాలను పరిశోధించే ద్వారా మాకు కావాల్సినటువంటి ఆత్మీయ సత్యాలని మేము తెలుసుకోవడానికి సాయం చేయవలసిందిగా కోరుకుంటూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మహిమ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడినామని బట్టి స్తుతించి ప్రార్థించి అర్పించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ఇది దయచేసి ఇక్కడ అంటే ఈ డార్క్గా ఉన్న ప్లేస్ అంతా కూడా డార్క్. ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షి యుగం. మనస్సాక్షి, కాన్షియన్స్ అంటే మనస్సాక్షి. ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఇక్కడితో కంక్లూడ్ అయిపోతూ వచ్చింది. అక్కడ మనము ఈ యొక్క డిస్పెన్సేషన్ ఫాల్ ఆఫ్ మ్యాన్ నుంచి ప్రారంభమై ఫాల్ ఆఫ్ మ్యాన్తో మనము లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చాము. తిరిగి ఇక్కడ బిగినింగ్ ఆఫ్ సివిలైజేషన్, ఇదంతా కూడా ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్ చూసుకొని మనం అనుకున్నట్లుగా ప్రతి ఒక్క డిస్పెన్సేషన్లో దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్. ఈ బ్లాక్గా ఉన్నదంతా కూడా జడ్జిమెంట్, ఫ్లడ్ ఆఫ్ వాటర్. సో ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్ కనుక ఈ డిస్పెన్సేషన్ అనేది బిగినింగ్ ఆఫ్ సివిలైజేషన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ దగ్గర ఇది ఈ జడ్జిమెంట్తో ఎండ్ అయ్యేటట్టుగా మనం చూడగలుగుతాం.
ఇది మనము ఆదికాండము 3వ అధ్యాయము 23వ వచనం నుంచి ఆదికాండము 8వ అధ్యాయం 19వ వచనం వరకు దీనికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్, దీని వివరాలు మనకి ఇందులో ఖచ్చితంగా దొరుకుతాయి. కనుక ఈ విషయాల్ని మనము కొంత అర్థం చేసుకోవడానికి, తద్వారా ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియన్స్ అంటే మనస్సాక్షి యుగంలో ఎలాగా ఉంటూ వచ్చిందనే విషయాన్ని కొన్ని మనము దీనిలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడింది ఏంటంటే, మనకు తెలిసినట్టుగా ఈ డిస్పెన్సేషన్లో మనం చూస్తాము ఆదాము అవ్వ 4th అంటే 23 జెనసిస్ 3:23 నుంచి మనం ప్రారంభించుకుంటాము. అంటే 4th చాప్టర్ జెనసిస్ నుంచి చూసుకుంటే ఇందులో ఉన్న వాళ్ళ వ్యక్తులు, వాళ్ళకి చెప్పిన పనులు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే ఆదాము అవ్వ వారికి ఇచ్చినటువంటి 2 కుమారులు, ఆదాము అవ్వ వారికి ఇచ్చినటువంటి 2 కుమారులు. సో వారికి అప్పచెప్పినటువంటి బాధ్యత అనే విషయాలను కూడా మనం కొన్ని చూస్తాం. తర్వాత 5వ అధ్యాయం చూసేసరికి ఆదాము వంశావళి, అదొక అధ్యాయం అంతా కూడా ఆదాముకు సంబంధించినటువంటి వంశావళిని మనం చూస్తాం. 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి నోవాహు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, నోవాహుకు దేవుడు ఇచ్చినటువంటి పని ఏమిటి ఆ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత నోవాహు అతని యొక్క సంతానము వారి గురించి కూడా కొన్ని విషయాలు మనం చూసుకొని, దాని తర్వాత దేవుడు ఎలాగ వారిని వారికి అప్పచెప్పిన పని ద్వారా వారు చేసినటువంటి దేవునికి విధేయతగా ఉన్న కారణాన్ని బట్టి ఎలాగ వాళ్ళు విడిపించబడుతూ వచ్చారో ఆ విషయాలతో మనం చూస్తే రెస్ట్ ఆఫ్ ఆ నేషన్ మొత్తం కూడా ఎలాగ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్లో, ఈ జడ్జిమెంట్ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ అనే జడ్జిమెంట్లో వాళ్ళు ఎండ్ అయిపోతూ వచ్చిందనే దాన్ని మనం ఈ డిస్పెన్సేషన్లో మనం కొన్ని చూస్తాం. కనుక ఆదాము వారి 2 కుమారులు, వారికి అప్పచెప్పిన పని వారు ఏ రీతిగా చూస్తూ వచ్చినారు, ఆదాము వంశావళి, నోవాహు తనకు అప్పచెప్పిన పని, నోవాహు కుటుంబము వారు చేసినటువంటి పని, తద్వారా దేవుడు వారిని ఏ రీతిగా ఎలాగా వారి దేవుని యొక్క ప్రణాళికలు వారి నుంచి తీసుకువెళ్తూ వచ్చినారో అదే మనం ఇక్కడ చదువుతూ వచ్చినాం. 19వ వచనం 8-19 మనం ఒకసారి చదువుతాం. ప్రతి జంతువును, ప్రాకు, ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించినవన్నీ వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. కనుక ఈ విషయాల్ని మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చింది. కనుక ఈ యొక్క డిస్పెన్సేషన్లో మనం చూస్తూ వచ్చినట్టుగా మనకు సంబంధించి ఇది దీని డిస్క్రిప్షన్ అంతా కూడా 3వ అధ్యాయము ఆదికాండము 23వ వచనం నుంచి ఆదికాండము 8వ అధ్యాయము 19వ వచనం వరకు. ఇది ప్రారంభమయ్యేది ఫాల్ ఆఫ్ మ్యాన్, మనుష్యుడు తన యొక్క పతనం అయిపోయిన తర్వాత ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టబడిన తర్వాత అక్కడి నుంచి ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ భూమిని అది జలప్రళయంతో తుడిచివేసినంత వరకు, ఆ జడ్జిమెంట్ వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఆ డిస్క్రిప్షన్, దీనికి సంబంధించినటువంటి వివరణ 3వ అధ్యాయము 23వ వచనం నుంచి 8వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా ఈ విషయాలు మనం కొన్ని చూడగలుగుతాం. కనుక దేవుని యొక్క ఉద్దేశము మన యొక్క జీవితాల్లో ఎలాగ ఉంటుంది, మనకు అప్పచెప్పిన పని ఏమిటి, మనం ఏ రీతిగా ఉండాలి అనే విషయాలు కొన్ని మనం ఇక్కడ ఈ కుటుంబాల ద్వారా, ఆదాము ఆయనకి ఇచ్చినటువంటి 2 కుమారులు, నోవాహు ఆయన యొక్క సంతానము, మధ్యలో ఆదాము వంశావళి, ఇవన్నీ చూసిన తర్వాత వారికి అప్పచెప్పినటువంటి పని విషయాల్లో ఎవరు నమ్మకంగా ఉంటూ వచ్చారు, దాని ద్వారా వాళ్ళు పొందినటువంటి మేలులన్నీ కూడా మనం కొన్ని చూడటానికి ఇక్కడ మనము ఈ యొక్క డిస్పెన్సేషన్లో మనం చూస్తాం. కనుక ఇక్కడ ఏంటంటే మనం ఖచ్చితంగా చెప్పగలము, అక్కడ ఫాల్ ఆఫ్ మ్యాన్ అని అంటే మనం చూసాం ట్రయూన్ గాడ్స్ ఇమేజ్ రీప్రొడ్యూస్డ్ ట్రయూన్ మ్యాన్ అంటే త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వమైనటువంటి మనిషిని ఆయన ఈ లోకంలో ఆయన మాస్టర్ పీస్గా ఒక అంటే ఒక కళాఖండంగా ఆయన సృష్టించుకుంటూ వచ్చినాడు మనం. కనుక ఆయన యొక్క ఉద్దేశము మన జీవితంలో నెరవేరాలని ఆయన రూపంగా మనల్ని ఆయన సృష్టిస్తూ వచ్చి, ఆ ట్రయూన్ మ్యాన్ అంటే శరీరము, తర్వాత హృదయము, తర్వాత స్పిరిట్, ఆత్మ అనే 3 విషయాల ద్వారా వాళ్ళు ఎలాగా వాళ్ళు అపవాది యొక్క అపవాదికి వాళ్ళు లొంగిపోతూ వచ్చారన్న విషయాలు కూడా మనం చూస్తూ వచ్చినాం. దాని ద్వారా వాళ్ళు ఆ జడ్జిమెంట్లో మనం చూసాం, ఏదైనా తోటలో త్రోసివేయబడతాం అనేది మనం ఆ డిస్పెన్సేషన్ ఎండింగ్లో మనం చూస్తూ వచ్చాం. కనుక ఎప్పుడైతే ఇక్కడ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే మనస్సాక్షి అనేది అని అంటే దీన్ని మనం చాలాసార్లు మనం చూస్తాం. చూడండి, ఒక మాట చూస్తే కొంత మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు
ఒక మాట చెప్తూ వచ్చారు. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు కొంత మనము ఇది చదివితే కొంత మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చదువుతాం. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను, అటివారిని రాళ్ళు రువ్వి చంపవేలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగా అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. కనుక 9వ వచనం ప్రారంభంలో వారు ఆ మాట విని, దాన్ని మన ఫుట్నోట్లో మనం చూస్తే మనకేం రాయబడుతుంది చూడండి. ఫుట్నోట్లో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, మనస్సాక్షి చేత గద్దింపబడిన. కనుక ఇక్కడ వాళ్ళు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ స్త్రీని తను చేస్తున్నటువంటి ఆ పాపంలో నుంచి వాళ్ళు పట్టుకొని రాళ్ళు పెట్టి కొట్టి ధర్మశాస్త్రానుసారంగా చంపాలి అని చెప్పేసి యేసుప్రభు వారి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాము. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సో ఇక్కడ మనస్సాక్షి ప్రకారంగా, మనస్సాక్షి కనుక మీలో పాపం చేయనివాడు ఎవరన్నా ఆ మీద మొదట రాయి వేయమన్నప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అంటే చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా పనిష్మెంట్ ఇవ్వటానికి వచ్చేసినట్లుగా మనం చూడగలుగుతాం. సో పనిష్మెంట్ ఇవ్వటానికి ఒక హైరార్కీ ఉంటుంది, ఏదో ఒక చట్టం ఉంటుంది. అక్కడికి వెళ్ళి దాని ఎదురుగా వాళ్ళు ఉంటే దాని ద్వారా వాళ్ళు పనిష్ చేయబడాలి. అలాంటిది ఏమీ లేదు. చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా పనిష్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒకళ్ళ యొక్క ఆధ్వర్యంలో నడవట్లేదు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ కాన్షియస్ ఏది చెప్తే అది చేస్తానికి చిన్నాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వచ్చి అక్కడ ఆ పనిష్మెంట్ లేకపోతే ఆ జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆ మాట చెప్తూ వచ్చారో వాళ్ళు మీలో పాపం చేయనివాడు ఉన్నాడు, అప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు, వాళ్ళ కాన్షియస్ వారి మనస్సాక్షి ప్రకారంగా గద్దించబడి. అందుకే ఇక్కడ మనము మన యొక్క ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్లోకి మనం చూసినప్పుడు ఈ మనస్సాక్షి యుగంలో ఈ యొక్క ఆదాము అతని కుమారులు ఇద్దరు, తర్వాత నోవహు ఆయన కుటుంబము, వారి యొక్క ఉద్దేశం అంతా కూడా దాదాపుగా పీరియడ్ అంతా కూడా ఆ మనస్సాక్షి యుగంలో ఈ ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ ఆ జడ్జిమెంట్ అంతా కూడా అంతవరకు కూడా వాళ్ళు ఆ మనస్సాక్షి ప్రకారమే నడిచారు. మనస్సాక్షి ఎలా చెప్తే అలా, ఆ మనస్సాక్షి ఏం చెప్తే అది, ఎవరికి తోచింది వాళ్ళే. అందుకోసమే ఆ పీరియడ్లో వాళ్ళకి ఒక చట్టం లేదు, తర్వాత వాళ్ళు ఏదైనా ఒక హ్యూమన్ గవర్నమెంట్ మనకిలాగా లేకపోతే ఏదన్నా ఒక ఎల్డర్షిప్ ఏర్పాటు చేసుకుని దాన్ని గవర్న్ చేయడానికి అక్కడ లేదు. కనుక మర్డరర్స్ ఉన్నారు అంటే హత్య చేసిన వాళ్ళకి శిక్షించే వాళ్ళు ఎవరు లేరు, హత్య చేసిన వాళ్ళని శిక్షించడానికి ఎవరు లేరు. ప్రతివాడు తన సొంత ఆలోచన చొప్పునే చేస్తొచ్చింది. ప్రతివాడు కూడా తన సొంత ఆలోచన చొప్పున వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. దాన్నే కాన్షియస్, వారి మనస్సాక్షి ఏది చెప్తూ వచ్చిందో అలాగే చేయటం అనేది వాళ్ళు నేర్చుకుంటూ వచ్చాడు. కనుక వారి యొక్క జీవితంలో అలాంటిది. కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫాల్ ఆఫ్ మ్యాన్ తన పతనం ప్రారంభమైపోయి దేవునితో ఆ ఎడతెరిపి లేని దైవకమైనటువంటి ఆ సహవాసం నుంచి ఎప్పుడైతే మనం ప్రక్కకు వెళ్ళిపోతామో ఇక అప్పుడు ఏమవుతుందంటే మనల్ని గవర్న్ చేయటానికి మనం చెప్పుకున్నాం కదా, ట్రయూన్ మ్యాన్లో ఈ యొక్క మనిషిని, ఈ యొక్క శరీరాన్ని, ఈ యొక్క హృదయాన్ని, ఈ యొక్క స్పిరిట్ విచ్ ఈస్ క్యాపబుల్ కమ్యూనియన్ విత్ గాడ్, అంటే దేవునితో సహవాసం చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆత్మ ఆ మనలో ఉండి ఈ యొక్క శరీరం ద్వారా ఈ హృదయాన్ని మొత్తాన్ని కూడా గవర్న్ చేస్తుంది, నడిపిస్తూ ఉంటుంది.
సో అది ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా తోటలో నుంచి వాళ్ళు త్రోసివేయబడుతొచ్చారో ఈ యొక్క ఆత్మ అనేది వారితో లేదు. ఇక దెర్ ఈజ్ నో స్పిరిట్ లీడింగ్. దేవుడు వారితో లేడు కదండి. ఇట్స్ ఫ్యాక్ట్. వాళ్ళు ఏదైనా తోటలో నుంచి బయటకు తోలివేయబడ్డారు, వారికి ఎవరు లేరు. వాళ్ళ ఇష్టం అది. ఇక బయట వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. దే హ్యాడ్ దేర్ ఓన్ గవర్నెన్స్. వాళ్ళ సొంత రాజ్యం. వాళ్ళు ఎలా చెప్తే అలా చేసుకోవచ్చు. ఎవరు వారిని క్వశ్చన్ చేసేది లేరు. ఇక్కడ ఎప్పుడైతే ఏదైనా తోటలోంచి బయటకు పంపించారో అపవాది కూడా ఇక పక్కకు వచ్చి ఏం చెప్పదు. ఇక ఇంకెందుకు, చేయాల్సింది చేసింది, అవమానం చేసింది, ఏదైనా తోటలోంచి బయటకు తోలివేసిన తర్వాత ఆ యొక్క స్పిరిట్ లీడింగ్, దేవుని యొక్క ఆత్మ వారితో లేదు. ఆ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే అది దేవునితో ఈ యొక్క స్పిరిట్ ఆత్మ అనేది ఆ దేవునితో కమ్యూన్ చేస్తూ ఆయనతో సహవాసం కలిగి ఉండి మన హృదయాన్ని, మన శరీరాన్ని, కనుక ఈ శరీరం ఎప్పుడు కూడా లోకం వైపు చూస్తుంది. హృదయం కూడా మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా. హృదయం అనేది ఏంటంటే సీట్ ఫర్ ఆల్ డిజైర్స్, అంటే మనకి కావలసి ఈ కోరికలన్నిటికీ అది ఒక సింహాసనం. ఈ హృదయం అనేది మన కోరికలన్నిటికీ సింహాసనం. సో వీటన్నిటినీ గవర్న్ చేసేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి నడిపించడం ద్వారా అది మనకి మనల్ని నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ డిస్పెన్సేషన్లో ఆ స్పిరిట్ లీడింగ్ అనేది లేదు. కనుక ఆ దేవుడు వారిని గవర్న్ చేయడానికి వారు దేవునితో లేరు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చారు, వాళ్ళ రాజ్యం వాళ్ళది, వాళ్ళకి ఒక లా లేదు, ఒక గవర్నమెంట్ లాగా వాళ్ళు ఏం పెట్టుకోలేదు, మర్డర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు లేరు. కనుక ఎవరికి మనస్సుకి ఏది తోస్తే అది చేస్తున్నారు అంతే. వాళ్ళకి మనస్సుకి, వాళ్ళ కాన్షియస్కి ఏది అనిపిస్తే అది వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది మనస్సాక్షి ఇది మనకు నచ్చిందా, ఇది చేశారు, ఇది నాకు నచ్చిందా, ఇది నేను చేస్తాను. దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరి ఇష్టానుసారం, ఎవరి మనస్సాక్షిని బట్టి వాళ్ళు నడుచుకుంటూ వచ్చినారు. అదే ఇక్కడ ఈ జర్నీ అంతట్లో కూడా ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ అనే జడ్జిమెంట్ వచ్చేంతవరకు కూడా ఖచ్చితంగా మనం అలాంటి వారే ఈ యొక్క వారితో జర్నీ చేస్తూ వచ్చాడు దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే. సో ఇదంతా కూడా ఆయన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని మనుషుల్ని ఆయన యొక్క అంటే పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోకి నడిపించడానికి ఆయన జర్నీ మనతో చేస్తాడు. సో ఈ డిస్పెన్సేషన్కి వచ్చేసరికి ఏంటంటే పూర్తిగా వాళ్ళు మనస్సాక్షి మీదే వాళ్ళు ఫ్లడ్ ఆఫ్ వాటర్, ఈ జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా వాళ్ళు ఎవరి మనస్సాక్షి ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలం. కనుక ప్రాముఖ్యంగా ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తాం. ఒకటి ఏంటంటే మ్యాన్స్ కండిషన్ ఏంటంటే నాలెడ్జ్ ఆన్ గుడ్ అండ్ ఈవిల్, అంటే ఈ జ్ఞానాన్ని, మంచి చెడు. అప్పుడు ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్లో ఏముందనంటే మనిషి తన యొక్క జ్ఞానాన్ని, నాలెడ్జ్ని మంచి వైపైనా చెడు వైపైనా ఇష్టం, మనస్సాక్షి చెప్పినట్టుగా నడిచి వెళ్ళిపోవటం. రెండవదిగా మనం చూస్తే డీజనరేషన్ అంటే అది క్షీణత. సో ఈ డీజనరేషన్ అనేది, ఈ క్షీణత అనేది ఎలాగొచ్చింది, ఈ క్షీణత అనేది ఏ రీతిగా వచ్చిందనే ఈ రెండు విషయాలని మనం చూసుకొని ఈరోజు దీంతో మనము క్లోజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటిది మ్యాన్స్ కండిషన్. కనుక ఇది ఎప్పుడైతే స్పిరిట్ లీడింగ్ లేదో, దేవుని యొక్క ఆత్మ లేదో, ఎవరి యొక్క మనస్సాక్షి ప్రకారంగా వాళ్ళు నడుస్తూ వచ్చినట్టుగా ఈ డిస్పెన్సేషన్లో మనం చూడగలుగుతాం. అది ఆదామవ్వ తన ఫస్ట్ ఫ్యామిలీ, వాళ్ళిద్దరు సన్స్ కావచ్చు, తర్వాత నోవాహు అతని ఫ్యామిలీ మొత్తం 8 మంది కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ మనస్సాక్షి ప్రకారంగా నడుస్తూ వచ్చారు. ఆ మధ్యలో దేవుడు వారికి చెప్పినటువంటి పని, దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. సో ఈ విషయాల గురించి అందుకే గుడ్ అండ్ ఈవిల్, మ్యాన్స్ కండిషన్ ఎలాగుందంటే నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అనేసి చెప్తున్నాం. కనుక ఆయన చెప్పినప్పుడు అది మంచిగా అనిపించింది అనుకోండి, మంచిగా చేస్తారు. సో దేవుడు చెప్పిన దాన్ని వినాల్సిన పని లేదనుకోండి, అది ఆటోమేటిక్గా అదేంటంటే ఈవిల్ థాట్ అంతే. దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయడానికే ఇష్టపడుతున్నారు. కనుక అలాంటివే మనం అక్కడి నుంచి జడ్జిమెంట్ అంతా జడ్జిమెంట్ ఆఫ్ వాటర్స్ అక్కడికి అంతవరకు కూడా ఖచ్చితంగా మనుషులు అలాగే ఉంటాం. కనుక ఎప్పుడైతే ఈ మ్యాన్స్ కండిషన్, నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్లో మనం చూసినప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ ఈ యొక్క ఆదాము ఎప్పుడైతే తోలివేయబడుతూ వచ్చాడో అప్పుడు తను నేర్చుకుంటూ వచ్చాడు ఏంటంటే మంచిని గురించి చెడుని గురించినటువంటి ఆ నాలెడ్జ్ తను నేర్చుకుంటూ వచ్చాడు. మంచి గురించి చెడుని గురించినటువంటి ఆ నాలెడ్జ్ని తను ఎక్వైర్ చేస్తూ వచ్చినాడు.
సబ్సిక్వెంట్గా అది ఏమైపోతూ వచ్చిందంటే అది ఆ జనరేషన్, ఆ నేషన్స్ అంతటికీ కూడా అదే స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. చూడండి, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనం. దయచేసి అందరం కలిపి చదువుకున్నాం. ఆదికాండము 5వ అధ్యాయము 3వ వచనాన్ని అందరం కలిపి చదువుకుంటాం. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టాను. అతనికి షేతు అను పేరు పెట్టాను. కనుక ఇక్కడ మ్యాన్స్ కండిషన్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. కానీ ఇక్కడ ఎప్పుడైతే అతను ఏదైనా తోటలో నుంచి తోలివేయబడుతూ వచ్చినాడో, తన వివాహం చేసుకున్నాడు. దాని తర్వాత ఏం చేసినాడంట, తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. ఆదాముని ఎవరు సృష్టించారు? నేల మట్టిలో నుంచి ఆయన తీసి ఆయన నాసికా రంధ్రాల్లో జీవవాయు ఊదగా మనిషి అది జీవాత్మ అయినట్టుగా మనం చూడగలుగుతాం. అది ఆయన పోలికగా ఆయన సృష్టిస్తూ వచ్చాడు. సో దాని తర్వాత ఆయన కంపానియన్గా ఆయన పక్కటెముకల నుంచి తీసుకుని వచ్చి ఆయన సృష్టిస్తూ వచ్చాడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా తోటలోంచి బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళకి మంచి చెడు అక్కడే తెలిసిపోయింది. 3వ అధ్యాయము 7వ వచనంలో, ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే నీ స్వరం విని నేను చెట్టు చాటున దాగి ఉన్నాను. కచ్చడములు ఎప్పుడైతే కట్టుకుంటూ వచ్చినారో అప్పటి నుంచే వాళ్ళకి ఆ నాలెడ్జ్, లేకపోతే ఆ తెలివి అనేది, ఆ ఆలోచన వాళ్ళకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తూ వచ్చి ఎస్టాబ్లిష్ అయిపోయాడు, ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిపోయాడు, ఒక కుమారుడుగా అన్నాడు, తనకు షేతు అని పేరు పెట్టుతూ వచ్చాడు. అంటే అంతటి నాలెడ్జ్ని ఆయన గెయిన్ చేసుకుంటూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడేది ఏంటంటే, దేవుడు మన యొక్క జీవితంలో అక్కడ నుంచి గుడ్ అండ్ ఈవిల్, మ్యాన్స్ కండిషన్, సో నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ అని మనం దాన్ని అనుకుంటే, మనము ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అది దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని చిత్తానుసారమైంది. అది దేవునితో మనం కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి తీసుకురాలేవు. మనం ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా కోల్పోయినటువంటి ఆ మహిమ, దేవునితో కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని మరలా తిరిగి అవి తీసుకురాలేవనే విషయాన్ని ఖచ్చితంగా మనము ఎరగాలి ఆ విషయాన్ని. అందుకోసమే అది మన జ్ఞాపకం చేయబడింది ఏంటంటే, మనకి దేవుని యొక్క ఉద్దేశం మనకు చెప్తూ ఉంటుంది. మనకు నూతన నిబంధనలు మనం జ్ఞాపకం చేయబడతాం కదా. మన మంచి పనుల ద్వారా దేవుని యొక్క హృదయాన్ని గెలుచుకోలేము, మన మంచి కార్యాల ద్వారా ఆయన మెప్పించలేము, మన మంచి చేయటం ద్వారా ఇతరులకు మేలు చేయడం ద్వారా ఆయన మెప్పించలేము. కానీ ఆయన ఇట్స్ ఏంటంటే, అది అక్కడ రక్తం చిందించుట ద్వారానే ఆయనకి మనం దగ్గర అవ్వగలుగుతాం. కనుక సాక్రిఫైజేషన్ అనేది మనకి అవసరమని అది మనం చూడండి. హెబ్రీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 9వ అధ్యాయము 9:22 అండి. ఒక మాట చదువుతాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 22వ వచనం అందరం కలిపి చదువుకుంటాం. 9:22. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడిననియు రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యంగా చెప్పవచ్చును. కనుక ఇక్కడ ఆదాము అవ్వలు వాళ్ళు మంచి పని చేస్తున్నారు, వాళ్ళు ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళు ఒక మంచిగా కుటుంబంగా పెరిగారు, వాళ్ళకి 2 కుమారులు కూడా పుట్టారు. వాళ్ళు బాగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళ యాత్రని తీసుకుని వెళుతున్నటువంటి ఆ సందర్భంలో అక్కడ దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, అది దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి మనం నడుచుకోవాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే మనకు తెలుసు మనము లాస్ట్ డిస్పెన్సేషన్లో సాల్వేషన్ ప్రొవైడెడ్ బై గాడ్, దేవుడు రక్షణ అనే దానికోసం 3వ అధ్యాయం 15వ వచనంలో రిడీమర్ని మనకు విడిపించే దాని కొరకై ఆయన చూపిస్తూ వచ్చినాడు. కనుక అది చూడండి, అది దేవుడు ఎస్టాబ్లిష్ చేసినటువంటి అదొక లా. సో పాప పరిహారార్థ బలిగా, మానవుల యొక్క పాపానికి బలిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుమారుని అర్పించాలనే విషయాన్ని ఆయన ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే చెప్పాడు. వాళ్ళని ఎప్పుడైతే తప్పు చేస్తూ వచ్చారో అక్కడి నుంచి బయటికి పంపించేసినప్పుడే వారికి రిడీమర్
అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, అది అని తల మీద తొక్కుతుంది అనే విషయాన్ని ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చి తిరిగి ఇక్కడ ఉద్దేశం ఏంటంటే రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదని పౌలు గారు ఏ విధంగా చెప్తూ వచ్చాడో దీన్ని ఫస్ట్ మెన్షన్ ఇన్ ద బైబిల్ మనం చూసినప్పుడు చూడండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. హేబేలును అతని అర్పణను ఆయన లక్ష్య పెడుతూ వచ్చాడు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనం అనుకున్న రీతిగా ఆయన యొక్క చిత్తానుసారంగా నడవాలంటే మంచి పనులు చేస్తే కాదు, మన మంచి ఫ్యామిలీగా ఎస్టాబ్లిష్ అయితే కాదు, ఇతరులకు ఏదో మేలు చేస్తున్నామంటే దేవుని మనం మెప్పించే వాళ్ళంగా ఉంటున్నామనే విషయాలు కాదు, కానీ అది రక్తము చిందించకుండా పాపం అనేది మనకు విముక్తి కలగదని విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకోసం ఇక్కడ ఆదాము ఆయనకు పుట్టినటువంటి 2 కుమారులు. సో అక్కడ వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళకి ఎప్పుడైతే అంటే స్పిరిట్ లీడింగ్ లేదో, ఈ కాన్షియస్ అనేది వాళ్ళకి సరైన రీతిలో అది సరిపోయినటువంటి ఆత్మీయమైనటువంటి ఆహారంగా లేదు వాళ్ళకి. ఈ కాన్షియస్, ఈ మనస్సాక్షి అనేది వాళ్ళకి సరిపోయినటువంటి ఆహారంగా లేదు. అందుకోసమని చెప్పేసి ఇక్కడ మనం చూసినప్పుడు వాళ్ళ ఇష్టానుసారంగా ఇక్కడ కయ్యూని తీసుకొచ్చాడు, హేబేలు బలి తీసుకొచ్చాడు. సో హేబేలుకి నువ్వు అది తీసుకురమని చెప్పి దేవుడు చెప్పలేదు, కయ్యూనికి ఇది నువ్వు తీసుకురని చెప్పేసి దేవుడు చెప్పలేదు. సో ఎవరి కాన్షియస్కి సంబంధించి వాళ్ళు తీసుకొచ్చారు, ఎవరి మనస్సాక్షికి సంబంధించిందే వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇక్కడ వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాన్షియస్ అనేది ఏంటి అంటే ఆత్మీయంగా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వలేదు. కారణం ఏంటంటే ఆత్మదేవుడు వారితో లేడు, స్పిరిట్ లీడింగ్ వాళ్ళతో లేదు. కనుక ఈ పని చేయమని చెప్పేసి ఇలా చేయమని చెప్పి చేయడానికి ఎవరికి లేదు. కనుక ఆదాము ఆయన ఫ్యామిలీని ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఆయనకి 2 కుమారులు పుట్టారు. వాళ్ళకి ఆయన ఒక పశువులు గొర్రెలు కాసుకుంటున్నాడు, వేరే ఆయన వ్యవసాయం చేసుకుంటున్నారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కనుక నువ్వు ఇది చేయి, కనుక దేవునికి ఇది ఇష్టమో ఆయనకి బలి అర్పించు అని చెప్పే విషయాలు ఆదాముకి చెప్పే ఆ స్పిరిట్ అంటే అలాంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేది దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు లేరు. డజంట్ మీన్ దేవుడు వారితో లేడు, దేవుడు వారిని విడిచిపెట్టేశారని మనం అనుకోవటానికి లేదు. అక్కడ దేవుడు ఉన్నాడు, కానీ ఇది అంతా కూడా మనస్సాక్షి, వాళ్ళ కాన్షియస్కి సంబంధించి అది వాళ్ళ ఇష్టానుసారంగానే చేసుకుంటూ వస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ విషయంలో మనం చూసినప్పుడు అది వీళ్ళకి ఈ మనస్సాక్షి యుగంలో ఏమైపోతా వచ్చిందంటే వాళ్ళకి కావలసినంత ఆత్మీయ జ్ఞానం లేదు, ఆత్మీయమైనటువంటి జ్ఞానం లేదు. కనుక అందుకోసమైనటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానం కావాలంటే మనకి యేసుప్రభువు వారు మనకు తెలుసు కదా, నూతన నిబంధనలోకి వచ్చేసరికి యోహాను సువార్త చూడండి, ఒక మాట చూస్తాం. 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిపి చదువుకుంటాను. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకము చేయను. కనుక ఇక్కడ మన జ్ఞాపకం చేయబడేది ఏంటంటే ఆదరణకర్త ఏం చేస్తాడంట, సమస్తమును మీకు బోధించి. కనుక ఇక్కడ కాన్షియస్ వాజ్ ఫౌండ్ టు బీ ఇన్సఫిషియంట్ యాజ్ ఎ గైడ్ ఫర్ మ్యాన్. అంటే ఈ కాన్షియస్ మనస్సాక్షి అనేది ఏంటంటే ఆ సరైనటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనిషికి సరిపోవట్లేదు. కారణం ఏంటంటే ఆ యుగంలో, ఆ కాలంలో, ఆ పీరియడ్లో వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని సన్నిధి నుంచి, దేవుని యొక్క ఏర్పాట్లో నుంచి వాళ్ళు వచ్చేసినారు. కనుక దేవుని యొక్క ప్రణాళికలో వీళ్ళు జర్నీ చేస్తూ ఉన్నారు. కనుక అలాంటి సమయంలో నూతన నిబంధనకు వచ్చేసరికి చూడండి, మనం ఎంత అంటే ఒక రకంగా ఎంత అదృష్టవంతులమండి. దేవుని యొక్క ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ట్రయూన్ మ్యాన్ని డ్రైవ్ చేస్తున్నాడు, ట్రయూన్ మ్యాన్ని గవర్న్ చేస్తూ ఉన్నాడు. అంటే త్రిత్వమైనటువంటి దేవుడు, త్రిత్వమైనటువంటి ఆయన యొక్క ఉద్దేశానుసారంగా మనల్ని నడిపిస్తున్నాడు. మన శరీరంతో,
వస్తున్నాం, మన హృదయంతో ఆలోచించగలుగుతున్నాం. ఆత్మదేవుడు మన యొక్క భారాన్ని ఎరిగి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అందుకోసమే నూతన నిబంధనకు వచ్చేసరికి ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. అది వాళ్ళకి లేదు. ఈ కాన్షియస్ అనే డిస్పెన్సేషన్లో ఈ యొక్క పరిశుద్ధాత్మ ఇన్సఫిషియెంట్గా ఉంది, సఫిషియెంట్గా లేదు. ఇది సఫిషియెంట్గా ఉంది ఎక్కడ? మనకు నూతన నిబంధనలో ఎలాగుంది? పరిశుద్ధాత్మ మీకు సమస్తమును బోధిస్తాడు. ఆయనపై మనం ఎంత ఆధారపడితే అంతగా ఆయన మనకు బోధిస్తాడు. ఆయనపై ఎంత ఆధారపడి మనం ముందుకు వెళితే అంతగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చేస్తాడు. మనం ఆయనపై ఆధారపడినప్పుడు స్పిరిట్ లీడింగ్ మనతో ఆయన చేయవలసినటువంటి పనుల్ని ఆయన డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు. కనుక అది మనకెంతో అంటే అది వాళ్ళకి మనకి ఆ డిస్పెన్సేషన్లో ఉన్న వాళ్ళకి వీఆర్ ఇన్ ద గ్రేస్ ఏజెస్, కృపాయుగంలో ఉన్నాం మనం. వీఆర్ ఇన్ ద గ్రేస్ ఏజెస్. సో అది కూడా మనకు వస్తుంది. సో అయితే మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి పరిశుద్ధాత్మ సమస్తం అన్ని విషయాలు బోధిస్తుంది. సో మనకు ఆ విషయంలో మనకేమీ కొరత లేదు. బట్ కాన్షియస్ ఆ డిస్పెన్సేషన్లో ఈ యొక్క స్పిరిట్ అది ఇన్సఫిషియెంట్గా వాళ్ళకు ఉంది. సో ఒక వ్యక్తి అంటే నిన్న ఎవరో అంటే ఒక మాట అంటూ వచ్చారు ఏంటంటే, అది మనకు జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా మనకి యూట్యూబ్లో వచ్చే విషయాలన్నింటినీ మనకి ఇప్పుడు ఉంది కదా, ఈ మీడియాలన్నింటిలో కూడా పెడతా ఉన్నారు. మనకు తెలుసు కదా మన హెడ్ క్వార్టర్లో జరుగుతున్న విషయాలు. అంటే ఉద్దేశం వేరే అంటున్నా అంటే, ఎవరో కొంతమంది వాళ్ళు ఫోన్ చేసి అన్నారు, అన్న ఇలాంటి విషయాలు అందరూ చూస్తే బలహీనంగా ఉన్నవాళ్ళు, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళు ఎలాగా స్పిరిచువల్ ఎడిఫికేషన్ పొందగలరు ఇలాంటివి చూసి, లేకపోతే స్పిరిచువల్గా ఎలాగ ఎదగలరు అని చెప్పేసి ఒక డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు. నిజమే, అలాంటి డిస్టర్బెన్సెస్ మనం చూసినప్పుడు ఆత్మీయంగా ఎదుగుతున్న వాళ్ళు, అప్పుడప్పుడే అప్కమింగ్ బిలీవర్స్, అప్పుడప్పుడే ప్రభువులో ఎదుగుతున్న వాళ్ళకి అది ఎలాగ ఉంటుందంటే, సో ఏంటిది ఇలాగా ఉంటుందా, దేవునింటిలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అని ఒక రకమైనటువంటి నెగిటివ్ అప్రోచ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో అలాంటిది అది. అందుకోసం ఇక్కడ ఏమైపోతుందంటే, ఈ కాన్షియస్ అనే ఆ డిస్పెన్సేషన్లో వాళ్ళకి ఇన్సఫిషియెంట్ ఆఫ్ స్పిరిట్ లీడింగ్. ఎందుకోసం అంటే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఏదైనా తోటలో నుంచి వాళ్ళని వెళ్ళగొడుతూ వచ్చినాడు. తిరిగి చూడండి, ఇదే యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం అందరం కలిపండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటే తాను ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. కనుక ఎంత సఫిషియెంట్గా అంటే శిష్యులకి ఎంత భరోసా ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది. మీరేం భయపడిన అవసరం లేదు. నేను వెళ్ళిపోతున్నానని, లేకపోతే ఈ పరిస్థితులు వస్తున్నాయని మీరేం భయపడిన అవసరం లేదు. సో నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. సో ఆదరణకర్త వస్తాడు, మీకు సంభవించబో సంగతులన్నీ మీకు చెప్తాడు. అన్ని విషయాల్లో మీకు కావాల్సినటువంటి గైడెన్స్ ఆయన ఇస్తాడనే విషయాన్ని చెప్తూ వచ్చినాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి కాన్షియస్ ఈ డిస్పెన్సేషన్లో వీళ్ళకి ఈ యొక్క స్పిరిట్ అనేది వాళ్ళకి ఏంటంటే ఇన్సఫిషియెంట్గా ఉన్న కారణాన్ని బట్టి మనిషికి సరైనటువంటి గైడ్, ఆత్మీయంగా ప్రోత్సహించే మనుషులు లేరు. ఎవరి దారి వాళ్ళదే, ఎవరికి నచ్చింది వాళ్ళు, ఎవరికి నచ్చిన న్యాయం వాళ్ళు, ఎవరికి తెలిసిన నీతి వాళ్ళని అనుసరిస్తూ వెళుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ విషయాలన్నింటినీ మనం తలుచుకున్నప్పుడు ఖచ్చితంగా నిజంగా మనము వీఆర్ ఇన్ ద గ్రేస్ ఏజెస్, ఎంతో అదృష్టవంతులమని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. కనుక ఆ దినాల్లో వాళ్ళకైతే చాలా ఆ జనరేషన్లో దేవుడు వాళ్ళని ఆ పీరియడ్, ఆ టైం ఫ్రేమ్లో వాళ్ళని ఉంచాడు. బట్ వాళ్ళకి ఏంటంటే అంతే, ఇవాళ అలా జర్నీ చేయవలసిందే. ఫ్లడ్ ఆఫ్ వాటర్స్ వరకు అలాంటి జర్నీనే. ఆ వ్యక్తులకు అలాంటి పరిస్థితులే. దేవుడు ఉన్నాడు, కానీ అదేంటంటే అది ఆ స్పిరిట్, ఈ కాన్షియస్ మనస్సాక్షిగంలో ఆ స్పిరిట్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంటుంది. మనిషిని గైడ్ చేయడానికి సరిపోదు. అది కనుక సరిపోదు ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇక దాని నుంచి మన కమ్యూనికేషన్ లేదు. ఆత్మ అనేది ఉంటే దేవునితో కమ్యూనికేట్ చేసి మనకు కావాల్సిన ఆత్మీయ సంగతులు చెబుతుంది. అక్కడ ఆ పరిస్థితి లేదు కనుక వాళ్ళకి అలాంటి పరిస్థితులు వచ్చినట్లుగా మనం చూడగలం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఈ మ్యాన్స్ కండిషన్ ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. కనుక ఈ విషయాల్లో మంచి చెడు తెలుసుకుంటూ వచ్చాడు. కనుక ఏదైతే వాళ్ళు చూసుకుంటూ వచ్చినారో ఇది మనము 5వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లుగా ఆదాముకి తెలివి వచ్చింది, ఫ్యామిలీ అయిపోయింది, కుమారులుగా అన్నాడు, వాళ్ళకి పేర్లు పెడతా వచ్చాడు.
ఇక వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, పిల్లలు పుట్టారు, పేర్లు పెట్టుకుంటున్నారు, వెళ్ళిపోతారు. కనుక అది కుటుంబం వెళ్ళిపోతుంది. కానీ ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మనం అనుకోవాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే, దేవుని సన్నిధిని మనం కోల్పోయాము, దేవుని దగ్గర నుంచి త్రోసివేయబడుతూ వచ్చాం. తిరిగి ఆయన పాద సన్నిధికి వెళ్ళాలంటే రక్తం చిందించబడాలి. కనుక కదా అంటే ఆ పాపం అనేది అది కంటిన్యూ అవుతూ వస్తుంది కదా. అదే మనం మా రోమా 5:12 కూడా మనం చూస్తాం. అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాన్ని అది కంటిన్యూ అవుతుంది. కనుక అది ఆ రక్తం చిందించకుండా పాపానికి క్షమాపణ అనేది లేదు. కనుక మంచిగా ఉన్నారు, మంచి ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అవుతూ వచ్చారు. దాదాపు 900 అక్కడి నుంచి 5వ అధ్యాయం అంతా కూడా చదివితే మనకు చాలామంది ఉన్నారు. దాదాపు 8-9 మంది ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్. అందరూ 800-900 సంవత్సరాలు బతుకుతూ వచ్చారు. ఈ డిస్పెన్సేషన్ దాదాపు చాలా వేల సంవత్సరాలు ఉంటుంది ఇది. అలాగే ఓకే, అవన్నీ చేస్తున్నారు. ఫ్యామిలీస్ 100 సంవత్సరాలు బ్రతికారు, కుటుంబాలుగా బాగా డెవలప్ అయ్యారు. కానీ ఇవన్నీ కూడా తిరిగిపోయినటువంటి మహిమను వాళ్ళు తిరిగి సంపాదించుకునే అవకాశము లేదు, తిరిగి సంపాదించుకునే అవకాశం లేదనే విషయాన్ని మనం జ్ఞాపకంచుకోవాలి. కనుక ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, నూతన నిబంధన ఇశ్రాయేలు మనము, కృపాయుగంలో ఉన్నటువంటి మనము, ఆయన ఆదరణకర్త మనకు అన్ని విషయాలు కూడా బోధిస్తాడు. కనుక మన వరకు వచ్చేసరికి ఈ విషయాల్లో మనం ఎంతో ఆయన యొక్క సన్నిధికి, ఆయన యొక్క ఉద్దేశానుసారంగా, ఆయన చిత్తానుసారంగా జర్నీ చేసినటువంటి మనము ఆయన చిత్తానుసారంగా వెళుతున్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత 2వ పాయింట్కి మనకు వచ్చేసరికి డీజనరేషన్ అంటే క్షీణత. మనుషుల్లో క్షీణత ఎప్పుడు ప్రారంభమైంది అనేది ఈ డిస్పెన్సేషన్లో మనం చూస్తే దాన్ని దాదాపుగా 7-8 రకాలుగా ఎలాగా ఈ క్షీణత, ఈ డీజనరేషన్ వచ్చిందనేది మనం చూస్తే, మొట్టమొదటిగా ఒక ఇండివిజువల్ పర్సన్లోకి ఈ క్షీణత, ఈ డీజనరేషన్ అనేది వస్తాం మనం చూస్తాము. దాని తర్వాత ఫ్యామిలీస్లోకి ఈ డీజనరేషన్ వచ్చినట్లుగా మనం చూస్తాము. దాని తర్వాత ఫ్యామిలీస్ నుంచి సొసైటీలోకి ఈ డీజనరేషన్, క్షీణత అనేది ఈ సొసైటీలోకి రావడం మనం చూస్తాము. అది తర్వాత మన సబ్సిక్వెంట్గా ఈ హోల్ నేషన్ తిరిగి వారితో ఉన్నటువంటి లోకమంతా కూడా ఈ డీజనరేషన్, ఈ క్షీణత, అది ఆత్మీయమైనటువంటి క్షీణత అనుకోవచ్చు, వాళ్ళ యొక్క ఆలోచనలో క్షీణత అనుకోవచ్చు, వాళ్ళ కుటుంబం పరంగా వచ్చినటువంటి క్షీణత అనుకోవచ్చు. కనుక దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నటువంటి క్షీణత ఏదైనా కూడా కావచ్చు. కానీ అది ఎలాగా హౌ టు స్ప్రెడ్ అనేదాన్ని, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. మనం 5వ అధ్యాయం చూస్తే చూడండి, ఇక 4వ ఇక్కడ పేరు పెడతాడు కదా, 3వ వచనంలో 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమును కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టాను. తర్వాత 5వ వచనంలో చూస్తే ఆదాం బ్రతికిన దినములని 930 ఏండ్లు, 930. దాని తర్వాత చూస్తే 6వ వచనంలో మనం చూస్తాం షేత్ ఎన్నాళ్ళు బ్రతికాడు. తర్వాత 9వ వచనంలో మనం చూస్తాం ఏనోష్ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు. కెయినాన్ చూస్తాం 12వ వచనంలో. దాని తర్వాత 15వ వచనంలో మహాలేలును మనం చూస్తాం. తర్వాత 18వ వచనంలో ఏరోదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మనం చూస్తాం. తర్వాత 21వ వచనంలో హానోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో మనం చూస్తాం. తర్వాత 25వ అధ్యాయంలో మెతుషీల ఎంతకాలం బ్రతికాడో చూస్తాం. తర్వాత 27వ అధ్యాయంలో మెతుషీల బ్రతికి చివర ఎంతవరకు బ్రతికాడో తర్వాత చూస్తాం. 28వ వచనంలో లేమోకు ఎంతకాలం బ్రతికాడు. దాదాపుగా ఈ యొక్క 10-12 మంది, దాదాపు అందరూ కూడా 800-900 సంవత్సరాల బ్రతుకుతా వచ్చారు. అలాగ బ్రతుకుతూ వచ్చినారు. ఆ రీతిగా వాళ్ళకి ఈ యొక్క డీజనరేషన్ మనం చూసుకుంటే ఒక వ్యక్తి ద్వారా, ఒక ఇండివిజువల్గా అది ఆ క్షీణత ప్రారంభమై అది కుటుంబంలోకి వచ్చి, ఆ కుటుంబంలో నుంచి సొసైటీకి వచ్చి, అది సొసైటీలో నుంచి నేషన్ మొత్తం ఎలాగా రాకుతూ వచ్చిందో ఈ జనరేషన్స్ అన్నీ కూడా అవి చూస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. అక్కడ నుంచి 8వ అధ్యాయం 19వ వచనం వరకు కూడా పాటలుగా ఎలాగ మనం కొన్ని విషయాలు జరుగుతూ వచ్చినాయి కూడా మనం కొన్ని చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం. కనుక మొట్టమొదటిగా మనం ఈ డిస్పెన్సేషన్లో మనం చూసినప్పుడు ఈ ప్రాసెస్లో మనం అనుకున్నట్టుగా ఎక్సెప్ట్ నోవాహ్ ఫ్యామిలీలు 8 మంది తప్పితే ఆ దేవుని యొక్క నాలెడ్జ్కి దూరంగా అందరూ ఉంటూ వచ్చినారు. ఈ చదివినటువంటి ఈ 5వ అధ్యాయంలో ఆదాం వంశావళి అని మనం చదివాం కదా, ఎక్సెప్ట్ నోవాహ్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలు 8 మంది ఉన్నారు. వాళ్ళు తప్పితే దేవుని గురించి అయినటువంటి నాలెడ్జ్, గుడ్ నాలెడ్జ్ అనే విషయంలో ఆ 8 మంది తప్పితే మిగతా అందరూ కూడా దేవుని యొక్క ఆ నాలెడ్జ్కి దూరంగానే ఉంటూ, గుడ్ నాలెడ్జ్కి వాళ్ళు అందరూ కూడా దూరంగానే ఉంటూ వచ్చినారనే విషయాన్ని
మనము జ్ఞాపకం మనం ఖచ్చితంగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ డిస్పెన్సేషన్ మొత్తంలో జరిగినటువంటి జర్నీలో ఈ చదవబడిన 5వ అధ్యాయంలో ఇంతమంది ఇన్ని వందల సంవత్సరాలు బ్రతికి ఒక 8 మంది తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క జ్ఞానానికి దేవుని యొక్క ఉద్దేశానుసారంగా ఉన్నట్లుగా మనం ఎవరిని కూడా మనం చూడం. కనుక దాని తర్వాత మనం చూస్తే ఎప్పుడైతే ఏదైనా తోటలో నుంచి వాళ్ళు ఆదాము అవ్వ త్రోలు వేయబడుతూ వచ్చారో దాని తర్వాత అక్కడి నుంచి మనుషుల్లో డివిజన్ ఆఫ్ థింకింగ్ అనేది వచ్చింది. అంటే మనుషులు ఆలోచన విషయంలో డివిజన్స్ వచ్చినాయి. సరే మనం అనుకుంటూ వచ్చిన ఈ యొక్క డీజనరేషన్ అనేది, ఈ క్షీణత అనేది ఎలాగ ప్రారంభమైంది అయితే వచ్చిందంటే ఫస్ట్ ఫ్యామిలీలో ఉన్నటువంటి 2 కుమారులు ఎప్పుడైతే వాళ్ళకి ఆదాము అవ్వకి 2 కుమారులు పుడుతూ వచ్చినారో వాళ్ళ ద్వారా ఈ డీజనరేషన్ మనిషి యొక్క థింకింగ్ ఆలోచన విధానంలో డివిజన్స్ వచ్చినాయి అంట. చూడండి మనిషి యొక్క ఆలోచన. సో అంటే అదే అందుకే యాకోబు పత్రిక చాలా చక్కగా రాస్తాడు కదా. యాకోబు పత్రికలో పాపము గర్భము ధరించి మరణానికి అంటున్నట్టు. అంటే గర్భం ధరించినట్టు 9 నెలలు మనకు తెలుసు కదా అందరూ కూడా. ఈ 9 మాసాలు పాపాన్ని అంటే వాళ్ళు ఒక గిఫ్ట్ లాగానే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అయితే పాపం అనేది ఏంటంటే పాపం అనేది 9 నెలల గర్భం ధరించి పాపానికి అంటూ ఉంటుంది. కనుక వీళ్ళందరూ కూడా ఈ యొక్క థింకింగ్లో ఆలోచన విధానంలో డివిజన్స్ అనేవి ప్రారంభమైనవి. ఎప్పుడైతే ఏదైనా తోటలో నుంచి వాళ్ళు త్రోలివేయబడుతూ వచ్చారు, ఏదైనా తోటలో నుంచి వాళ్ళు ఎప్పుడైతే బయటికి అంటే వాళ్ళకి తోలివేయబడతారో అక్కడ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క బిగినింగ్ ఆఫ్ సివిలైజేషన్ దేవుడు ఈ యొక్క మనుష్యుల్ని ఆదాము అవ్వ ఆయనకి కలిగినటువంటి 2 కుమారుల ద్వారా సివిలైజేషన్ ప్రారంభమవుతుంది కదా 4వ అధ్యాయంలో నుంచి. సో వాళ్ళందరూ కూడా ఈ కాన్షియస్, ఈ మనస్సాక్షి అనే ఈ యొక్క కాలంలో జర్నీ చేస్తూ వచ్చి చివరికి ఫ్లడ్ ఆఫ్ వాటర్ అనే జడ్జిమెంట్ దాకా చూస్తే ఈ మనుషుల యొక్క థింకింగ్లో డివిజన్స్ వచ్చినాయి అంట. మనుషుల యొక్క థింకింగ్ అంటే ఆలోచన విధానంలో భిన్నంగా వచ్చేసినాయి. ఆలోచన విధానం భిన్నంగా వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి దాన్నే మనం చూసాం కదా. ఇవన్నీ మనం చూసుకుంటే ఆదికాండం 4వ అధ్యాయము 2వ వచనం నుంచి మనకు తెలుసు 15వ వచనం వరకు కూడా ఎలాగా డివిజన్స్ వచ్చినాయి, ఒక వ్యక్తి ద్వారా ఈ డివిజన్ ఎలా ప్రారంభమైంది, తర్వాత ఇది కార్పొరేట్గా ఎలాగా అది వృద్ధి చెందుతూ వచ్చిందనే విషయాలు ఆదికాండం 4వ అధ్యాయము 2 నుంచి 15 వచనాల వరకు ఖచ్చితంగా మనకు అర్థమవుతాయి. అందుకని ఇక్కడ మనం చూసినప్పుడు ఏబేల్ తీసుకొచ్చాడు కదా, తను తీసుకొచ్చినటువంటి అర్పణని దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. కనుక దాన్ని ఖచ్చితంగా ఎటోన్మెంట్ ఫర్ సిన్, పాపం కొరకై ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని ఏబేల్ అర్పిస్తూ వచ్చినాడు. ఎటోన్మెంట్ ఫర్ సిన్ అంటే పాపం కొరకు ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని ఏబేల్ తీసుకొచ్చాడు. ఏబేల్ యొక్క బలిని దేవుడు అంగీకరించాడు. అదే ఇందాక మనం చదువుతాం 4వ వచనం. హేబేలు కూడా తన మందలో తొలుచును పుట్టిన వాటిని క్రొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలు అతని అర్పణమును లక్ష్య పెట్టాను. కనుక హేబేలు తీసుకొచ్చినది ఎటోన్మెంట్ ఫర్ సిన్. అంటే హేబేల్కి ఏం చెప్పలేదు కదా దేవుడు, నువ్వు తీసుకురా, అది పాపానికి ప్రాయశ్చార్థంగా నువ్వు బలిని అర్పించమని చెప్పేసి చెప్పలేదు. మనకు తెలుసు నూతన నిబంధనలో పౌలు గారు మనకు చెప్తూ వచ్చారు హెబ్రీ 9:22లో. కనుక అదే రక్తం చిందించబడకుండా పాపానికి మనకు విముక్తి లేదనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. కనుక అలాగే ఇక్కడ మనం చూసినప్పుడు ఇది ఫస్ట్ మెన్షన్ ఇన్ ద బైబిల్. అంటే పాపానికి అంటే ఆయన కుమారుని బలి అర్పించాలనే దానికి సాదృశ్యంగా హేబేలు. అందుకోసం మనము హెబ్రీ పత్రికలో కూడా చూస్తాం హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడని. కనుక ఈ విషయాలు మనం చూసినప్పుడు ఎప్పుడైతే మనిషి యొక్క ఏదైనా తోటలో నుంచి వాళ్ళని ఎప్పుడైతే తోలివేస్తూ వచ్చారో మనిషి యొక్క థింకింగ్లో డివిజన్స్ ప్రారంభమవుతూ వచ్చినాయి అని అంటే ఇక్కడ నుంచి ప్రారంభమవుతూ వచ్చినాయి. 5వ వచనం నుంచి కయ్యోను అర్పణను లక్ష్య పెట్టలేదు 5వ వచనంలో. దాని తర్వాత చూస్తే ఎంత అంటే భయంకరంగా ఆ విషయాలన్నీ కూడా తర్వాత డ్రైవ్ అవుతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి హేబేలు కయ్యూను 2 అన్నదమ్ములే, కానీ ఆయన కూడా అది నేను పాపిననే విషయాన్ని ఆయన ఖచ్చితంగా గుర్తించలేదు. ఎందుకోసం అంటే కయ్యూను కూడా బలి తీసుకొచ్చాడు. దీన్ని ఏమంటున్నారంటే యాక్చువల్గా దీన్ని 2 గాస్పల్స్ కింద అని అంటారు అని బైబిల్ పండితులు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే
హేబేలు యొక్క బలిని ఏంటంటే ఆయన తీసుకొచ్చిన యొక్క బలి ప్రాయశ్చిత్తార్థం, పాపానికి ప్రాయశ్చిత్తమైన ప్రాయశ్చిత్తంగా బలిని తీసుకొస్తే, కయ్యను తీసుకొచ్చినట్టు బలిని జస్ట్ సోషల్ గాస్పుల్ అంటారు. సోషల్ గాస్పుల్ అంటే సామాజికమైనది. అంటే ఆయన బలి తీసుకొచ్చాడంటే జస్ట్ థ్యాంక్ ఆఫరింగ్, అంటే ఏదో థ్యాంక్స్ గివింగ్ లాగా. ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్స్ మనం పెట్టుకుంటాం, ఎందుకంటే మనకి ఇంట్లో జరిగిన దాని గురించి మనం పెట్టుకుంటుంటాం. మన మందిరము కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత థ్యాంక్స్ గివింగ్ పెట్టుకుంటాం. సో ఇది డజంట్ మీన్ అందరికీ ఇశ్రాయేల్ పాపం అంతా పోయిందని చెప్పేసి మనం బలి అర్పించేసినట్లా కాదు కదా, అలా కాదు. అలాగా ఈ యొక్క కయ్యూను తీసుకొచ్చినటువంటి జస్ట్ సోషల్ గాస్పుల్ అంట, సామాజికంగా అయినటువంటి సువార్త. అంటే తీసుకెళ్ళాలి, నాకు పంట వచ్చింది కనుక దాంట్లోంచి కొంత తీసుకెళ్ళాను నేను అని క్యాజువల్గా తీసుకొచ్చాడు ఎవరు? కయ్యూను. బట్ అదే హేబేలు తీసుకొచ్చాడు, తన తొలిచూల్లోంచి ఒక గౌరవాన్ని తీసుకుని వచ్చి ఆయన బలి అర్పించింది. అది అటోన్మెంట్ ఫర్ సిన్, అంటే పాపానికి ప్రాయశ్చిత్తార్థంగా అర్పించినటువంటి బలిగా. సో దాని తర్వాత ఈ బలి ఎలాగా మనం అది ఇట్స్ రిలేటెడ్ టు క్రాస్ అనే విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా చూస్తాం, అది మనకు తెలుస్తుంది ఆ విషయాలన్నీ. సో ఇక్కడ హేబేలుకి తర్వాత కయ్యూనికి వాళ్ళిద్దరి మధ్యలో ఆ డివిజన్ ఆఫ్ థింకింగ్, వాళ్ళ ఆలోచన విధానం చూడండి, వాళ్ళ ఆలోచన విధానం. అక్కడే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఆలోచన, ఆదామవ్వ అనే కుమారులే వీళ్ళు ఏదేం తోటలో చూశారు. దాని తర్వాత వీళ్ళిద్దరికి ఎవరికారు సపరేట్ ఫ్యామిలీస్ అయిపోయిన తర్వాత హేబేలు ఆయన పని ఆయన చేశాడు, కయ్యూను ఆయన పని ఆయన చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ వాళ్ళు ఏమైపోతూ వచ్చింది, డీజనరేషన్, ఫ్యామిలీస్లోకి ఎంటర్ అయిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. ఫ్యామిలీస్లోకి ఎంటర్ అయిపోయి అది వాడి యొక్క చిత్తానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతారు. చూడండి 16వ వచనం చూడండి, 4వ అధ్యాయం 16వ వచనంలో 4వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు కయ్యూను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నోదు దేశంలో కాపురం ఉండేది. చూడండి ఇక్కడ ఇది అంటే ఈ డీజనరేషన్, క్షీణత అనేది ఏమైపోయింది, ఇక్కడ నుంచి కయ్యూను ఎక్కడ వెళ్ళిపోయాడు? సపరేట్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. సపరేషన్ వచ్చేసింది, తను వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయి తన ఇష్టానుసారంగా సెల్ఫిష్గా అక్కడికి వెళ్ళిపోయి తనకు కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుని తను డెవలప్ అయ్యే దానికోసం తన ఏర్పాట్లు తను చూసుకున్నట్లుగా మనం చూడగలుగుతాం. కనుక డీజనరేషన్ అనేది అక్కడ ఫ్యామిలీస్లో స్టార్ట్ అవుతూ వచ్చింది. తిరిగి ఇక్కడ ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 26వ వచనం ఒకసారి మనం చదువుదామండి. ఇక్కడ షేతు దేవునికి ఆ దినాల్లో విధేయత చూపించినట్లుగా మనం చూడగలం. చూడండి 26వ వచనం. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. కనుక ఇక్కడ షేతు ఒక్కడు మాత్రమే ఆ దేవునికి విధేయత చూపించినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక ఇక్కడ అందరూ కూడా ఆదాము వంశావళే. ఇక్కడ హేబేలు బలి తీసుకొచ్చాడు, అది అటోన్మెంట్ ఫర్ సిన్, పాపానికి ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని తీసుకొచ్చాడు. కయ్యూను బలిని తీసుకొచ్చాడు, కానీ జస్ట్ థ్యాంక్స్ ఆఫరింగ్ లాగా తీసుకొచ్చాడు. క్యాజువల్గా సోషల్గా ఇవ్వాలి కాబట్టి తీసుకెళ్ళి ఆయన బలిని ఆయన అర్పణ ఇచ్చాడు. ఈ రెండు అర్పణలో కూడా హేబేలు బలిని దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. దాని తర్వాత జరిగినటువంటి విషయాలు, హేబేల్ని ఎలాగా కయ్యూను చంపేస్తూ వచ్చినాడు, దాని తర్వాత కయ్యూను ఎలా దూరం అయిపోతూ వచ్చాడు, కయ్యూను విషయాలన్నింటినీ కూడా ఎలాగా ఆయన డ్రైవ్ చేస్తూ వచ్చాడు విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. కనుక ఉద్దేశం ఏంటంటే ఆ డీజనరేషన్, క్షీణత అనేది ఏంటంటే ఏదైనా తోటలోంచి బయటకు పంపించేసిన తర్వాత ఈ యొక్క ఆదాము ఆయన కుమారుల్లో నుంచి ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఒక వ్యక్తి ద్వారా అది డీజనరేషన్ అంటే క్షీణత ప్రారంభమై కుటుంబాల్లోకి వచ్చి ఆ కుటుంబాల ద్వారా సొసైటీ వాళ్ళ ద్వారా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి కదా. 5వ అధ్యాయంలో మనం చూస్తే చాలా ఫ్యామిలీస్ ఎస్టాబ్లిష్ అయిపోయినాయి ఇక్కడ. సో ఈ డిస్పెన్సేషన్ మనం అనుకున్నట్టుగా చాలా వేల సంవత్సరాలు ఉన్నాయి. చాలామంది ఎస్టాబ్లిష్ అయిపోయారు. కనుక వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనే మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ అయిపోయింది అది. సో ఆ విధంగానే వాళ్ళు జర్నీ చేస్తున్నారు తప్పితే వాళ్ళకి దేవుడు స్పిరిట్ లీడింగ్, దేవుడు వారితో ఉండి ఇలా గైడ్ చేస్తూ ఇలా వెళ్ళండి అని ఆ డైరెక్షన్స్లో వెళ్ళేటానికి అవకాశమే లేదు. కారణం ఏంటంటే డిస్పెన్సేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్. వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోతానున్నారు. కనుక సొసైటీలోకి వచ్చి త్రూఅవుట్ నేషన్ మొత్తం కూడా ఆ యొక్క సమాజం అంతటికి, ఆ నేషన్ మొత్తానికి కూడా ఈ యొక్క డీజనరేషన్, ఈ క్షీణత అనేది వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఈ ఉద్దేశం ఏంటంటే
ఈ చూడండి, ఈ దీనిలో వచ్చిన ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, ఈ డీజనరేషన్ అనేది, ఈ క్షీణత అనేది ఈ 6వ అధ్యాయంలో ఎలా చెప్తుంటారంటే, ఇది ఇంటర్ మ్యారేజెస్ ద్వారా, అంటే ఒక రకంగా చెప్పాలంటే దాన్ని మనం ఇప్పుడు మన భాషలో తెలుగులో చెప్పాలంటే ఇంటర్ మ్యారేజెస్ అంటే, సో దాన్ని మనం చూడండి, చదివితే మనకు అర్థమవుతుంది. అది 6వ అధ్యాయము మొదటి 5 వచనాలు. 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయం మొదటి 5 వచనాలు. నరులు భూమి మీద విస్తరించారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండిరి, తరువాతను ఉండిరి. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. సో దీన్ని మనం ఏమంటున్నామంటే ఇంటర్ మ్యారేజెస్ అంటే వీళ్ళు దేవుని కుమార్తెలు, దేవుని యొక్క నెఫీలీలు, వీళ్ళు నరులతో అంటే వివాహాలు చేసుకుంటూ వచ్చినారు. కనుక ఇది అలా చేసుకోకూడదు బాబు, అలా వెళ్ళకూడదు బాబు అని చెప్పడానికి ఏమి లేదు అక్కడ. సో కారణం ఏంటంటే కాన్షియస్, వాళ్ళ మనస్సాక్షి ప్రకారం వాళ్ళు జర్నీ చేయాల్సింది అంతే. అందుకోసం వీళ్ళు ఏం చేస్తుండే, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, ఇక వాళ్ళకి చెప్పాల్సిన పని లేదు. 2వ వచనంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకో. దీన్నే ఇంటర్ మ్యారేజెస్ అని. ఈ డీజనరేషన్ అనేది ఈ ఇంటర్ మ్యారేజెస్తో ప్రారంభమై 6వ అధ్యాయంలో ఇది ఆ నేషన్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. ఆ భూప్రపంచం అప్పుడున్నటువంటి ఆ జనులందరూ కూడా ఇలాంటి వాటిల్లోనే వెళ్తారు. సో ఇక్కడ ఈ నెఫీలీలు అనేవాళ్ళే మనము తర్వాత యెహోషువ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళని వేగుల వారిని పంపుతారు కదా, మన వారి ముందు మిడతల వల్లే ఉన్నామని చెప్తారు ఒక దగ్గర. వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ ముందు మనం వెళ్ళలేము, మనం దాన్ని స్వాధీనపరచుకోలేమని చెప్పేసి వేగుల వారిని పంపినప్పుడు చెప్తారే. సో అలాగా ఆ దినాల్లో వీళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ నెఫీలీలు వీళ్ళంతా రాజ్యాన్ని ఎలాగ చేస్తూ వచ్చారో తర్వాత మనకు కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కనుక ఈ క్షీణత లేకపోతే కరెక్షన్ ఆఫ్ ది వరల్డ్ అంటే ఈ యొక్క కరప్షన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అవినీతికి లేకపోతే ఆ దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయాలకి కరప్ట్ అయిపోతూ వచ్చింది అప్పుడున్నటువంటి ఆ జనరేషన్, అప్పుడున్నటువంటి ఆ సొసైటీ, అప్పుడున్నటువంటి ఆ నేషన్. ఇదంతా కూడా సో వ్యక్తితో ప్రారంభమైనటువంటిది క్షీణత, కుటుంబాల్లోకి వచ్చినటువంటి ఆ క్షీణత తిరిగి సొసైటీలోకి వచ్చి ఆ క్షీణత తిరిగి ఆ నేషన్, ఆ దేశమంతా కూడా ఈ యొక్క కరప్షన్ లేకపోతే అంటే దేవునికి వ్యతిరేకమైన క్రియలు లేకపోతే ఇంటర్ మ్యారేజెస్ అంటే ఏదైతే ఆ ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ క్రమం కాకుండా అక్రమముగా వాళ్ళు ఇలాంటి ఈ యొక్క కొత్త సాంప్రదాయాన్ని ఇంటర్ మ్యారేజెస్ అనే ఆ డీజనరేషన్ దాని ద్వారా ఈ క్షీణత అనేది వచ్చింది. అంటే క్షీణత అంటే డే బై డిటారేట్ అయిపోతుందండి. ఆరోగ్యం హాస్పిటల్లో జాయిన్ చేశాం కానీ బాగాలేదు, డాక్టర్ అది చెప్తున్నాడు, ఈరోజు చెప్తారు రేపు చెప్తారు అంటున్నారు, ఇంకా ఆయన ఏమి హెల్త్ ఇంకా పికప్ కాలేదు, నెక్స్ట్ ఇంకేదో చేయాలంట, ఇంకేదో టెస్ట్ చేయాలంట, అదంట ఇదంట అని ఏదో చెప్తూ ఉంటారు. చివరు ఏమవుతుందని అంటే ఇంకా డిటారేట్ అయిపోతుందండి హెల్త్ అనేసి చెప్తుంటారు. సో అలాగే రాను రాను ఈ డీజనరేషన్ ఈ క్షీణత అనేది అది వ్యక్తి నుంచి ఫ్యామిలీకి వచ్చి, ఫ్యామిలీ నుంచి సొసైటీకి వచ్చి, సొసైటీ నుంచి నేషన్కి వచ్చేటి ద్వారా అది దేవుని యొక్క అందుకోసం ఆయన 5వ వచనంలో నరుల చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి సో దాన్నే ఇక్కడ మనం అదంతా కూడా మనం చూసుకుంటున్నాం. ఈ డిస్పెన్షన్ అనేది ఈ యొక్క ఫ్లడ్ ఆఫ్ వాటర్తోనే అది క్లోజ్ అవుతుంది. సో అది దేవుని యొక్క ఉద్దేశం అది. కనుక ఈ డీజనరేషన్ క్షీణత అనేది అది ఎప్పుడైతే అది భూమి అంతా కూడా ఆ నేషన్ అంతా కూడా అది ప్రాప్తి వచ్చింది ఎక్సెప్ట్ నోవాహ్ ఫ్యామిలీ, నోవాహు కుటుంబము తప్పితే మిగతా అందరూ కూడా ఈ యొక్క మంచి మ్యాన్స్ కండిషన్ గుడ్ అండ్ ఈవిల్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్కి సంబంధించి
ఈ యొక్క నోవాహు ఫ్యామిలీలో ఉన్న 8 మంది తప్పితే అందరూ కూడా ఈ కరప్షన్లో, ఈ అవినీతి, లేకపోతే దేవునికి వ్యతిరేకమైనది, ఈ యొక్క ఇంటర్ మ్యారేజెస్ అంటే ఆ దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహం చేసుకోవటం అనేది ఆ దేవుని దృష్టిలో అది నరుల యొక్క హృదయాలోచన బాల్యం నుంచి చెడ్డదనే విషయాన్ని ఆయన జ్ఞాపకం ఎల్లప్పుడూ చెడ్డది, కేవలం చెడ్డది అనే విషయాన్ని చెబుతూ ఉంటాడు ఆయన. కనుక అది అలాగా వచ్చి అలాంటి క్షీణత అనేది ప్రారంభమైంది. ఎక్సెప్ట్ నోవాహు కుటుంబము. కనుక అది దేవుని యొక్క ఉద్దేశంలో వారిని ఆ కుటుంబాన్ని భద్రపరిచాడు. ఆ కుటుంబం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఆ కుటుంబం ద్వారా దేవుడు ఏం చేయాలనుకున్నాడు, ఆ కుటుంబాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాడు, ఆ కుటుంబం ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది అనే విషయాలే మనము నెక్స్ట్ డిస్పెన్సేషన్లో మనం చూస్తాం. కనుక ప్రాముఖ్యంగా మనం చూసినాము మ్యాన్స్ కండిషన్ అంటే నాలెడ్జ్ అబౌట్ గుడ్ అండ్ ఈవిల్, అంటే మంచి చెడు సంబంధించినటువంటి విషయాల్ని వాళ్ళు నేర్చుకుంటూ వచ్చారు. ఆదాము ఎప్పుడైతే ఈ యొక్క ఏదైనా తోటలోంచి పంపివేయబడుతూ వచ్చాడో మంచి చెడుకు సంబంధించినటువంటి విషయాలు నేర్చుకుంటూ వచ్చాడు. అదే 5వ అధ్యాయంలో ఆయన కుమారుని కని కుమారుడికి పేరు షేతు అని పేరు పెట్టేస్తాడు. కనుక దేవుని చేత సృష్టించబడి దేవుడు ఆయనకు పేరు పెట్టి దేవుడు ఆయనకు కావలసిన కంపానియన్ని ఇచ్చి దేవుడు రూపొందించి ఆయన రూపంలో రూపొందించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయినాడంటే హీఈస్ వర్కింగ్ హిజ్ ఓన్, అంటే ఆయన సొంత మనస్సాక్షి ద్వారా పనిచేయటం అనేది ప్రారంభిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. కనుక అన్ని మంచి పనులు చేస్తూ ఈ యొక్క 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆదాం వంశావళి ఎస్టాబ్లిష్ అయిపోతూ వచ్చారు. వాళ్ళు ఒక వ్యక్తులుగా, తర్వాత కుటుంబాలుగా, దాని తర్వాత ఒక సొసైటీగా, దాని తర్వాత ఒక పెద్ద నేషన్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోతూ వచ్చారు. సో వీళ్ళందరూ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఆదాము కుమారులు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే ఆయన మంచి పనులు చేసుకుంటూనే వెళ్తున్నాడు. అయితే దేవుడి యొక్క ఉద్దేశానుసారంగా హేబేలు కయ్యూను వారి యొక్క బలులు, ఈ 2 విషయాల్లో కయ్యూను అది ఆయన అంటే నేను పాపిని అనే విషయాన్ని ఖచ్చితంగా ఆయన ఒప్పుకోడు. దేవుడు వచ్చి కూడా ఆయన కౌన్సిల్ చేస్తాడు. మనం అధ్యాయం చదివితే అర్థమవుతుంది. కౌన్సిల్ చేసి ఏంటి నీ ముఖాన్ని ముడుచుకుని ఉన్నామని చెప్పేసి అట్లా మాట్లాడతాడు కదా. ఆయన అసలు ఏంటి నీ సహోదరుడు ఏంటి నాకు కాపలా పెట్టావా ఆయనకు అంటాడు. చాలా అడమెంట్గా మాట్లాడతాడు. ఎవరన్నా అట్లా మాట్లాడతాడా దేవుడు వచ్చినప్పుడు? అసలు దేవుడు వచ్చి అలాంటి కౌన్సిల్ చేస్తారా అసలు ఈ రోజుల్లో? అలాంటి పరిస్థితికి వచ్చి దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఏదైనా తోటలో నుంచి వచ్చింది దే ఆర్ ఫ్రీ. కనుక మ్యాన్స్ థింకింగ్ అనేది మనుషుల యొక్క ఆలోచన విధానం అనేది అది డివైడ్ అయిపోతూ వచ్చింది. కనుక మనుషుల ఆలోచన తన ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ వచ్చినారు. కనుక ఆదాము ఆ రీతిగా వాళ్ళు ఎన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా అది ఆయన రక్తమే మనిషి యొక్క పాపం నుంచి ఆయనకు దగ్గర చేస్తుంది. అది ఈ యొక్క పాపం అనేది అది ఏదైనా తోట నుంచి ప్రారంభమైనటువంటి ఆదాము ద్వారా సంక్రమించినటువంటి ఆ పాపము అది కంటిన్యూ అవుతూ ఉంది మనకి. సో అది మనకి హెబ్రీ 9:22 చూసినాం కదా. సో అలాగే మనం చూసినప్పుడు దాన్ని ఫస్ట్ మెన్షన్ ఇన్ ద బైబిల్ ఆదికాండం 4వ అధ్యాయము హేబేలు యొక్క బలిని ప్రాయశ్చిత్త పాపానికి అటోన్మెంట్ ఫర్ సిన్, పాప ప్రాయశ్చిత్తార్థమైనటువంటి బలిని ఆయన అర్పించడం ద్వారా నేను పాపిని అనే విషయాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన అంగీకరించి ఆయన బలిని అర్పించాడు. అందుకోసమే హేబేలును అంగీకరించాడు దేవుడు. హేబేలును అంగీకరించాడు, కయ్యూను అంగీకరించాడు. సో అలాగా జర్నీ వెళ్ళిపోతూ వచ్చిన తర్వాత దీని తర్వాత వాళ్ళు చూసుకుంటూ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిలోనే థింకింగ్ తేడా వచ్చింది. ఆలోచన తేడా వచ్చింది ఫస్ట్ ఫ్యామిలీలో. సో అక్కడి నుంచి క్షీణత అనేది ప్రారంభమైంది. క్షీణత ఎలా ప్రారంభమవుతూ వచ్చింది? ఆ క్షీణత ఎక్సెప్ట్ నోవాహు ఫ్యామిలీ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క గుడ్ ఆయన ఇచ్చే నాలెడ్జ్కి ఈ యొక్క ఫ్యామిలీ నోవాహు ఫ్యామిలీ తప్పితే మిగతా అందరూ కూడా ఆ కరప్షన్లోకి, ఆ అవినీతికి, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ ఇంటర్ మ్యారేజెస్కి, వాటన్నిటికీ ఒక రకమైన చెప్పాలంటే అది మనం ఇంటర్ మ్యారేజెస్ అంటే కులాంతర వివాహాలు అనొచ్చు. అది ఖచ్చితంగా అలాంటి వాటికి వాళ్ళు అలవాటు. ఇది ఒక నోవాహు ఫ్యామిలీ తప్పితే కనుక నోవాహు ఫ్యామిలీని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నోవాహుని ఏర్పాటు చేసుకోవడానికి ఆయనకు ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళిక ద్వారా దేవుడు పంపించబడుతున్నాడు. కనుక దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను ఉన్నట్లయితే, దేవుని యొక్క ఉద్దేశానుసారంగా మనము కూడా ఉంటే, మనం కూడా వ్యక్తిగా ఇండివిజువల్గా ఉన్నాము, కుటుంబంగా కట్టబడుతూ వచ్చాము, కుటుంబం సొసైటీలో మనము ఎన్వలప్ అవుతూ వచ్చినాము. ఈ సొసైటీ ఈ నేషన్తో కాంటాక్ట్గా ఉంటుంది. కనుక ఈ లోకం మనల్ని ప్రేమించదు. కనుక మనం చేసే ఈ గుడ్ డీడ్స్ ఇవన్నీ కూడా దేవునికి మన దగ్గర చేయవు, కానీ మన యొక్క హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన మనల్ని అంగీకరిస్తాడు. కనుక మన జీవితంలో ఆయన జ్ఞాపకం చేసేది యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసాము. కనుక ఆదరణకర్త అన్ని విషయాలు మీకు బోధిస్తాడు.
కనుక సత్యమైనటువంటి మార్గంలో మిమ్మల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తాడు 16-13లో. కనుక మనం ఉన్నటువంటి కృపాయుగంలో ఉన్నాం కనుక ఆయన మనల్ని నడిపించేవాడు. బట్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ కాన్షియస్లో ఆ అవకాశం లేదు. వాళ్ళు మనుషుల యొక్క మనస్సాక్షి ప్రకారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా వాళ్ళు వెళుతూ వచ్చినారు. ఆ కాన్షియస్, ఆ డిస్పెన్సేషన్లో ఈ యొక్క ఆత్మ అంటే ఈ స్పిరిట్ మనిషిని లీడ్ చేయటం అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది. అంటే సరిపోయిన ఒక వ్యక్తిని అది లీడ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా తోటలో దేవుని చిత్తం నుంచి బయటికి పంపివేయబడ్డారు, తోలివేయబడుతూ వచ్చారు. కనుక ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో అది మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ క్షీణత కూడా వ్యక్తిగా వచ్చింది, సొసైటీలోకి వచ్చింది, ఫ్యామిలీస్లోకి వచ్చింది. తర్వాత ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా, ఆ జనరేషన్ అన్నిటికీ కూడా అది ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. ఎక్సెప్ట్ నోవాహు, ఒక నోవాహు కుటుంబం తప్పితే 8 మందికి తప్పితే. కనుక దేవుని యొక్క ప్రణాళిక నోవాహు కుటుంబం. కనుక నోవాహు ఎలాగుంటూ వచ్చినాడు. కనుక ఈ దినాల్లో మనం కూడా దేవుని యొక్క ఉద్దేశంలో ఉండాలి, దేవుని చిత్తానుసారంగా నడవాలి. మనం కూడా ఇలాంటి కరప్షన్కి, అవినీతికి దేవుని చిత్తానుసారమైనటువంటి ఏర్పాట్లోనే ఉండాలి. కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం చేయకూడదనే విషయాన్ని మనం నేర్చుకోవాలి అనే విషయం. ఇక్కడ వాళ్ళకి జరిగింది ఏంటంటే, వాళ్ళు చివరికి ఈ యొక్క కరప్షన్కి అలవాటైపోయినటువంటి ఆ కాలంలో ఉన్నటువంటి వాడికి జరిగింది ఏంటంటే, ది లాస్ట్ దేవునితో సాన్నిహిత్యాన్ని కోల్పోయారు. దేవుని యొక్క ఆ శక్తిని ఎలా పొందుకోవాలనే విషయాన్ని వాళ్ళకి తెలియదు. దేవుని శక్తిని పొందుకునే అవకాశం లేదు, దేవునితో సహవాసం చేసే అవకాశం లేదు. కనుక దానివల్ల వాళ్ళు ఏమైపోతూ వచ్చినారంటే, వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ కాన్షియస్ ఏది చెప్తే, వాళ్ళ మనస్సాక్షికి ఏది నచ్చితే అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతూ వచ్చినట్టుగా వచ్చి మనం చూడగలం. కనుక అది దేవుడు మన యొక్క జీవితంలో మన జీవితాల్లో ఆయనకు ఏర్పాటు, సంఘంగా కట్టబడిన మనము ఒక వ్యక్తిగా మనం కూడా ఉన్నాము, ఈ లోకంలో ఉన్నాం. ఒకవేళ మనం లోకంతో ఇంటర్మింగిల్ అయిపోతే, లోకంలో మనం కలిసిపోతే ఖచ్చితంగా దేవుడు మనకు కూడా ఆ స్పిరిట్ లీడింగ్ అనేది ఉండదు, మనల్ని కూడా ఆయన విడిచిపెట్టేస్తాడు. తద్వారా దేవుని యొక్క ఏర్పాట్లో మనం ఉన్నాం. ఆ 5వ అధ్యాయంలో ఆదాము జనరేషన్స్, ఆదాము వంశావళి చూస్తే ఒక్కొక్కరు 900 సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళందరూ అన్ని జనరేషన్స్, అన్ని వేల సంవత్సరాలు బ్రతికిన ఆ నేషన్ అందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి, మంచిదానికి దూరంగా ఉన్నారు. ఎక్సెప్ట్ నోవాహు కుటుంబం తప్పితే. బహుశా మనం అనుకోవచ్చు, ఈ లోకంలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆయన యొక్క మంచి మార్గం అనేది తెలియదు. మనం కూడా ఈ లోకంతో ఇంటర్మింగిల్ అయిపోతే, మనం కూడా ఈ లోకంలో కలిసిపోతే, మనం కూడా ఆ కాలంలో విడిచిపెట్టబడి, ఆ కాలంలో దేవుని యొక్క కాపుదల లేకుండా, ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ స్పిరిట్ లీడింగ్ లేకుండా ఎలాగైతే వాళ్ళు ఎక్సెప్ట్ నోవాహు ఫ్యామిలీ తప్పితే మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఎలాంటి పనిష్మెంట్లోకి వెళ్ళారో అది ఫర్దర్ నెక్స్ట్ దాంట్లో మనం చూస్తాము. కనుక ప్రభుపై ఆధారపడదాం. దేవుడు మనకిచ్చాడు, సంఘంగా కట్టబడినాము, సంఘంలో ఉన్నాము, సంఘంతో ఐక్యపరచబడినటువంటి మనం సంఘము అంటే వ్యక్తిగతంగా ఆయనతో మనం నడవగలుగుతున్నామా లేదా, లేకపోతే మనం కూడా ఈ లోకముతో ఇంటర్మింగిల్ అయిపోయినామా. ఇంటర్ మ్యారేజెస్ చేసుకోని అవసరం లేదు, లోకంతో ఇంటర్మింగిల్ అయిపోతే అది చాలాసార్లు మనం వింటూ వచ్చినాం. లోకం ఎక్కడుందని చెప్తే ఎక్కడో బయట లేదంట, లోకం అంతా ఇప్పుడు సంఘాల్లోనే ఉందంట. కనుక ఒకవేళ అలాంటి పరిస్థితులు కనుక మనకు వస్తే దేవుడు మనం కూడా కాన్షియస్లోనే నడుస్తున్నాం, మన మనస్సాక్షి ప్రకారం మనం నడుస్తున్నాం. కనుక అటు రీతిగా ఉండకుండా మన కుటుంబాలు ఆయన ఉద్దేశానుసారంగా, ఆయన చిత్తానుసారమైనటువంటి ఏర్పాట్లు ఎలాగనట్లా ప్రభువు సహాయం చేయండి. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగలిగినటువంటి దేవా, యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతముగా హెచ్చింపబడిన శ్రేష్టమైన ఘనమైన నామములో మరొక దినము మా ప్రియ తండ్రి బైబిల్ పఠనం కొరకై మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో మా తండ్రి భద్రపరిచి సజీవ దేశంలో ఉంచి
మా తండ్రి మీ సన్నిధికి మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుని బట్టి మీకు వందనాలు. ప్రియ ప్రభా, సమయంలో మీ యొక్క దాసుని అభిషేకించుకొని మరి చక్కటి మా ప్రభా వర్తమానము మా తండ్రి మా మధ్యలోకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ద్వారా తీసుకురావడానికి మా తండ్రి మీరు చూపిన ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా ప్రియ ప్రభా, మరి వాస్తవానికి మీ యొక్క స్వరూపంలో మీ ఇష్టంలో మా తండ్రి మీరు సృజించుకున్నటువంటి నరుడు తన యొక్క మనస్సాక్షిని అనుసరించి జీవించినటువంటి కారణం చేత మా ప్రభా పాపము ప్రవేశించి లోకములో మా తండ్రి మరి మనుషులందరికీ కూడా ఆ యొక్క పాపం ద్వారా మరణం సంప్రాప్తమై అట్లు మా తండ్రి భూలోకం చూసినప్పుడు సంపూర్ణంగా చెడిపోయి ఉన్నదని ఈ యొక్క వాక్యం ద్వారా మేము మా తండ్రి మేము గ్రహిస్తూ వస్తుంటున్నాం. ఆనాడైతే కేవలం మనస్సాక్షిని అనుసరించి వారి ఇష్టానుసారముగా వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. మా ప్రియ ప్రభా, నూతన నిబంధనలో అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము మా ప్రభా మేము మరి అనేకమైన విషయాలను మాకు బోధించి తప్పులను మాకు తెలియపరిచి ఏ రీతిగా మేము జీవిస్తూ ఉండాలో ఆ రీతిగా ఉండట కొరకై పరిశుద్ధాత్మ దేవునిని మాకు మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు ప్రభా. దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ వస్తుంటున్నాం. మరి నోహావు కుటుంబము తప్ప మిగతా అంతా కూడా మరి మా తండ్రి వారికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తూ వచ్చినారు. అట్లా మా తండ్రి పాపము విస్తరించి లోకములో మా ప్రభా మరణం అందరికి కూడా సంప్రాప్తమై ఉంటున్నది. దాని కొరకై మా ప్రియ తండ్రి మరి లోకమును మీరు చూచి లోకమును మీరు ప్రేమించి మా ప్రభా ఈ లోకమునకు మా కొరకై వచ్చి మరణించి ప్రాతి పెట్టబడి మృత్యుంజయుడా తిరిగి లేచుట ద్వారా మాకు అనుగ్రహించబడిన విడుదల విమోచన పాప క్షమాపణ ద్వారా లోకము పాపము శాపము మా తండ్రి తీర్పు నుంచి మమ్మల్ని ప్రత్యేకమైనటువంటి జనాంగముగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. దాన్ని బట్టి వందనాలు. దాగి ఉన్నటువంటి అనేకమైనటువంటి మర్మములను మా ప్రభువా మేము ఎరిగినట్టు కొరకాయి అట్లు మీ వాక్యోపదేశం ద్వారా మీ దాసుని మా కొరకాయి మీరు సిద్ధపరిచి మీరు నడిపించినందును బట్టి వందనాలు. మీ దాసుని యొక్క మరి మా తండ్రి ఆయన యొక్క ప్రయాసం ఆయన భారమును మేము కూడా మరి అనేకులుగా మా తండ్రి మేము గ్రహించినటువంటి వారమై అనేకులుగా చేరువచ్చి మరి ఉన్నటువంటి ఆ యొక్క సత్యమును వాస్తవికమైనటువంటి విషయములను మా ప్రభు మేమందరము గ్రహించి నేర్చుకొని అనుసరించి నడుచుకున్నట్లుగా కృప చూపించండి. ఏది చేయకూడదో ఏది చేయవలనో ఆ రీతిగా మా యొక్క భవిష్యత్ దినాలలో ఆత్మీయ విషయంలో మా తండ్రి చక్కగా మరి మేము జీవించట కొరకు అవసరమైన రీతిగా మేము ఉండుట కొరకాయి అతన్ని జ్ఞాపకం చేసుకొని మాకు సహాయం దయచేయండి. ఆ రీతిగా మా ప్రియ ప్రభువా ప్రత్యేకించి మీ దాసుని మరి మా తండ్రి ప్రత్యేకమైన రీతిలో మా ప్రభువా మీ కృపలో జ్ఞాపకం చేసుకోనండి, దీవించండి, ఆశీర్వదించండి. తన యొక్క ప్రయాసమును భారమును ఇంకా అత్యధికంగా చేయండి. సంపూర్ణమైన మా ప్రభా మీ యొక్క క్షేమం మీ దాసునికి అనుగ్రహించి ముందు దినాల కొరకై సిద్ధపరిచి పెనుగొలులో ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందుట కొరకై మీ దాసుని ప్రత్యేకమైన రీతిలో యోగ్యమైన పాత్రగా మా కొరకు మీరు సిద్ధపరచండి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ సాన్నిధ్యంలో ఉంచుకోనండి. తిరిగి మీ సన్నిధిని విడిచి వెళ్తుండగా మాతో కూడా ఉండండి. ప్రియ ప్రభు మీరు అక్కడ ఆలస్యమై మరలా భూమి మీద సజీవులుగా ఉంటే ఇట్లు మరొక తరుణం మీ సన్నిధిలో మేము కలుసుకున్నటకు కృప అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడిగా ఇంతవరకు మమ్మల్ని నడిపించి మా పక్షంగా మీరు చేసిన సహాయం అంతటిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుచూ ఉంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, అయిన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము పెనియేలు విశ్వాసులకు చేరువచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. హృదయమును కలిగింపచేయుము ఓ ప్రభువా, ఓ జీవము నీము. ఓ ప్రభువా, ఓ
జీవమునేమో ఇగిన మనసుతో వేడదము, ఇరిగిన మనసుతో వేడదము. ఓ ప్రభువా ఓ జీవమునేమో, ప్రభువా ఓ జీవమునేమో. అలా ప్రైజ్ లార్డ్.